హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను మీన రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాను. నెక్స్ట్, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. కొంచెం డిలే అయింది హెల్త్ బాగాలేక. సో దానివల్ల కొంచెం లేట్ అయినా మీకు రీడింగ్స్ మీకు అందుతాయి. ప్లీజ్ కొంచెం ఓపికతో వెయిట్ చేయండి ప్లీజ్. ఏంజల్స్, మీన రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతుంది? మీన రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. మీన రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతుంది హెల్త్ వైజ్? మీరు హెల్త్ వైజ్ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్ పర్సను, క్యాపబుల్, అన్నీ ఇంట బయట సమర్థించుకొని రాగలిగే పర్సన్ అయినా కూడా మీరు రకరకాల ప్రాబ్లమ్స్ని, బర్డన్స్ని, పనుల్ని నెత్తినేసుకొని చాలా బర్డన్గా ఫీల్ అవుతారు. మీ శక్తికి మించి మీరు చేయడం వలన కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది. బ్యాక్ పెయిన్ ఇష్యూస్, హెడేక్ ఇష్యూస్, బాడీ పెయిన్స్ ఇష్యూస్ ఇవి ఫేస్ చేస్తారు. సో దానివల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు అనేది కనపడుతుంది. ఎంత క్యాపబుల్ పర్సన్ అయినా ఒక లిమిట్ వరకే మోయగలుగుతారు ఎవరైనా. 100 కేజీల మనిషి అయినా సరే 200 కేజీలు మోస్తాడు అనుకుంటే వాళ్ళ మీద 400 కేజీలు మోపితే ఎవడన్నా ఎలా మోయగలడు చెప్పండి? అలా మీరు అంత బర్డన్ మోసుకోమాకండి, దానివలన ప్రాబ్లం రాబోతుంది అని ఇక్కడ గైడెన్స్ వస్తుంది. సో జనరల్గా మీ మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మంత్ మే నెల? జనరల్గా ఈ మే నెల మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మనీ విషయంలో మీరు ఎక్కడో మోసపోయారనేది కనపడుతుంది. బట్ మనీ ఎవరో మోసం చేసి అక్కడ ఇరుక్కుపోయినాయి. ఆ విషయంలో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన మనీ ఏదైతే ఉందో, మీరు ఇచ్చున్న డబ్బు ఏదైతే ఉందో అది ఈ మంత్ ఎండింగ్ లోపల మీకు చేతికి అందే అవకాశం కనపడుతుంది. మీరు దేనికోసం అయితే ఏదో వెయిట్ చేస్తున్నారు, అది మీ రిలేషన్స్ కోసమా, మీ ఎమోషనల్గా విషయాల కోసమా, ఏది అనేది మీరు చాలా లాజికల్ పర్సన్. మేబీ మీరు మీ పార్ట్నర్ నుంచి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ నుంచి కూడా మీరు ఏదైనా మోసపోయి ఉంటే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ చేసి వస్తారు. అదృష్టం అనేది ఈ మంత్ నుంచి మీ లైఫ్లోకి ఎంటర్ కాబోతుంది. గురువు కూడా ఇప్పుడు మీకు మీనరాశి వాళ్ళకి 3rd హౌస్లో ఉన్నారు గురువు గారు. సో మీకు పిల్లల విషయంలో కానీ అంతా కొంచెం హ్యాపీగానే ఉంటుంది. మీ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అయితే జరగబోతుందండి. ఆ అవకాశాలని అందిపుచ్చుకోండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు దాకా దేనికోసం అయితే వెయిట్ చేశారో ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరుగుతుంది. ఓకేనా? మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంజల్స్? మీనరాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది మే నెల? మీనరాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ మే నెల? మీరు ఆల్రెడీ బ్రేకప్లో ఉన్నారనేది కనపడుతుంది. మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వద్దామా వద్దా అని బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తున్నారు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీ లవ్ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏం డెసిషన్ తీసుకోవాలో మీ పార్ట్నర్కి అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. బట్ మీ పార్ట్నర్ అయితే మీ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, వెయిట్ చేస్తూ కూర్చున్నారు. సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూనే ఉన్నారు ఫేక్ ఐడి నుంచి. తన లోపాలేంటి, తను ఒంటరిగా ఫీల్ అవుతున్నారనేది కనపడుతుంది. మీ ఇద్దరు మధ్య సపరేషన్ ఉన్నప్పుడు ఒక హోప్ అయితే తనకి పెట్టుకొని ఉన్నారు. ఏంటి, ఒక పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు మీతో మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి
ఒక హోప్ అయితే ఉంది. మళ్ళీ మీరు కలుస్తారు అని ఒక హోప్ అయితే ఉంది. బట్ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చినా చాలా స్మాల్ ఆఫర్ తీసుకొనొస్తారు. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఫ్యూచర్ ఏంటో తనకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఒంటరైపోయాను. ఏం చేయాలి నేను? ఒక హోప్ అయితే పెట్టుకొనున్నారు అంతే. మీ పార్ట్నర్‌ది చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ. అది ఎండ్ అయిపోబోతుంది. చూడండి. ఎండ్ అయిపోబోతుంది. మేబీ ఫ్యామిలీ విషయంలో స్ట్రక్ అయిపోయుంటే అది ఎండ్ చేసుకొని మీ లైఫ్‌లోకి వస్తారు అనేది కనపడుతుంది. అంటే ఫ్యామిలీని ఒప్పించి మీ ప్రేమని యాక్సెప్ట్ చేసుకోవాలి అనేది కనపడుతుంది. బట్ తనకేం అర్థం కావట్లేదు. ప్రస్తుతం అయితే ఈ మంత్ అయితే తను స్ట్రక్డ్ పొజిషన్‌లోనే ఉంటారు. తర్వాత అంతా పాజిటివ్‌గానే కనపడుతుంది. చూద్దాము. నెక్స్ట్ రీడింగ్స్‌లో చూద్దాము. ప్రస్తుతానికైతే ఈ మంత్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంతవరకే చెప్పాను. స్టడీస్ పరంగా కెరీర్ విషయంలో ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది? కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది మే నెల మీనరాశి వాళ్ళకి? కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్ళకి? కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్ళకి? పాస్ట్లో చాలా కన్ఫ్యూజన్లో సఫర్ అయ్యారు మీరు. ఎందుకంటే ఎందుకంటే చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు. కెరీర్ పరంగా ఇది యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఈ పర్సన్ నమ్మొచ్చా వద్దా? లైఫ్‌లో బ్యాలెన్స్ లేదు. ఏం చేసుకోవాలి? ఏం చేయకూడదు? అనేది చాలా నిద్రలేని రాత్రులు గడిపారు. చాలా స్ట్రెస్‌కి గురయ్యారు. చాలా యాంగ్జైటీకి గురయ్యారు కెరీర్ విషయంలో. ఆపర్చునిటీస్ ఇప్పుడు వస్తున్నా కూడా, ఆపర్చునిటీ ఇప్పుడు రాబోతున్నా కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీకు రాబోతున్నారు. బట్ మీరు మిమ్మల్ని మీరు గాడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఎవరైనా మోసం చేస్తారా? వీళ్ళని నమ్మొచ్చా? నమ్మకూడదా? మీ ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేసుకొని ఉంటున్నారనమాట. అలా ఉండొద్దు. ఎందుకనంటే ఈ ఈ హెల్ప్ చేసేవాళ్ళు మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఈ హెల్ప్ చేసేవాళ్ళు మీకు పాజిటివ్‌గానే మంచి అవకాశాలనే ఇస్తారు. మీ హోప్స్‌కి తగ్గట్టు మంచి లైఫే ఉంటుంది కెరీర్ విషయంలో. ఓకేనా? ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైనా, బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా మీకు ఒక మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు గాడ్ చేసుకోవద్దు. ఇట్లా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని బౌండరీస్ క్రియేట్ చేసుకోవద్దు. ఫీల్ ఫ్రీగా ఉండండి. నమ్మండి. మీకు పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. ఓకేనా? ఎందుకంటే పాస్ట్‌లో జరిగిన ఇష్యూస్ వల్ల మీరు ఎవరిని నమ్మలేకపోతున్నారు అనేది కనపడుతుంది. సో కెరీర్ విషయంలో అయితే నమ్మొచ్చు. బాగుంది. స్టడీస్ పరంగా, ఇంటర్వ్యూ ఫేస్ చేసే పరంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ మే నెల? అబ్బా! వెరీ గుడ్. అబ్బో! మీరు చాలా డిస్ట్రాక్షన్స్‌కి గురవుతున్నారు. స్టడీస్ మీద కాన్సంట్రేషన్ లేదు. ఎందుకంటే పాస్ట్‌లో మీకు పక్కా లవ్ విషయంలోనే మీకు మోసం జరిగింది. అవన్నీ కూడా మీరు వాటన్నిటి కారణంగా మీరు ఆల్ ఆఫ్ సడెన్ ఇది జరగడం వల్ల మీరు హార్ట్ బ్రేక్‌కి గురయ్యారు. ఓపిక లేదింకా. ఎదుర్కొనే ఓపిక లేదు. ఫేస్ చేసే ఓపిక లేదు. ఎదురీదే ఓపిక లేదు. అలా నాకసలు అయిపోయింది, ఇంక జీవితం అయిపోయింది అన్న సిట్యుయేషన్‌లో మీరు స్టడీస్ మీద కూడా కాన్సంట్రేషన్ చేయలేకపోయారు. చాలా మీరు ఎఫర్ట్స్ పెడదాం అనుకుంటున్నా కూడా మీ వల్ల కావట్లేదు. చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. బ్యాలెన్స్ లేదు మీ లైఫ్‌లో. అలాంటి మీకు స్టడీస్ పరంగా టైం అని సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతున్నారు. పాస్ట్ ఆ పర్సన్‌ని మోసం చేసిన పర్సన్‌ని మర్చిపోలేక చాలా ప్రాబ్లమ్‌కి గురవుతున్నారు. ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు. చదవాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, జీవితంలో పైకి రావాలి, ఏదో ఒకటి నేను సాధించాలి అనైతే ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీ వల్ల కావట్లేదు. అగైన్ కన్ఫ్యూజన్, బ్యాలెన్స్ లేదు. ఓకేనా? ఎంత వద్దనుకుంటున్నా మీరు సోషల్ మీడియాలో ఆ పర్సన్‌ని స్టాక్ చేస్తూనే ఉన్నారు. దానివలన మీరు డిస్ట్రాక్షన్స్‌కి గురవుతున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? బట్ మీ ఎఫర్ట్స్ ఫలించి మీకు ఒక మంచి టైం రాబోతుంది. స్టడీస్ పరంగా బాగుంటారు. కెరీర్ పరంగా బాగుంటుంది.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ సాధించగలుగుతారు. ఓకేనా? ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అని వదిలేస్తారు. బట్ మీ సైకిల్ అనేది పాస్ట్ నెగిటివ్ సైకిల్ నుంచి పాజిటివ్ సైకిల్లోకి రాబోతున్నారు. సో ఇక మీదట అన్నీ కూడా మీకు లక్ అనేది మీ సైడ్ రాబోతుంది. సో అంతా మంచే జరుగుతుంది. స్టడీస్ పరంగా కానీ, ఇంటర్వ్యూ ఫేస్ చేసే పరంగా కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు కూడా మంచి లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. మీరు ఎఫర్ట్స్ పెట్టి మంచి రాయండి. ఓకేనా? పాస్ట్ వదిలేసేయండి. అయిపోయిందని తీసుకుని రాలేరు కదా. సో మీకు గైడెన్స్ ఏంటి అంటే, మీనరాశి వాళ్ళకి గైడెన్స్ ఏంటి? మీనరాశి వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్గా ఉంటారు. చాలా మనసు కూడా సముద్రం అంత విశాలమైన హృదయం ఉంటుంది వాళ్ళకి. చూడండి, ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి. మీరు అందిపుచ్చుకుంటారు కూడా. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీస్ అందిపుచ్చుకుంటారు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొన్ని వారాల్లోనే జరుగుతుంది. సో మీరు రికవర్ అవుతారు. లక్ మీ సైడ్ ఉండబోతుంది. మీకంతా పాజిటివ్గానే మంచిగా జరగబోతుంది. ఓకేనా అని ఏంజల్స్ చెప్తున్నారు. ధైర్యంగా హ్యాపీగా ఉండండి. ఎఫర్ట్స్ పెట్టండి. పాస్ట్ని వదిలేసి లెట్ గో చేసేసి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి. మీ లైఫ్లో ఎలా న్యూ బిగినింగ్ చేయాలి, ఇప్పటి నుంచి ఎఫర్ట్స్ పెట్టండి. స్కిల్స్ నేర్చుకోండి. దాని మూలన రేపు ఫ్యూచర్లో మీ సైకిల్ లక్ అనేది మీ సైడ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అనమాట. ఒక్కసారిగా మీకు మంచి రివార్డ్స్ వస్తాయి. ఓకేనా? ఇలానే స్టక్ అయిపోయి కూర్చోవద్దు లైఫ్లో. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ మీనరాశి వాళ్ళ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ ఏంజల్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.